హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోర్టు నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మనకి ఆఫీసర్ సబార్డినేట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనకి 7th క్లాస్ పాస్ అయినా 10th పాస్ అయినా 10th ఫెయిల్ అయినా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి రీసెంట్గానే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. May 6th అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది అనమాట. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. May 13th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి June 2nd వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఇంకా ఆన్లైన్ అప్లై డేట్ స్టార్ట్ అవ్వలేదు. 13th May నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనకి లింక్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే లింక్స్ ఓపెన్ అవ్వండి, ఓకేనా, గమనించాలి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి May 13th నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకు వచ్చేసి 43 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి, BCA, BCB, BCC అలా SC, ST ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి అనంతపూర్ వాళ్ళకి 43 అయితే వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి వచ్చేసి 85 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరికి 43 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి గుంటూరు వాళ్ళకి 60 వేకెన్సీస్ ఉన్నాయి. కృష్ణా వాళ్ళకు వచ్చేసి 52, అలాగే కర్నూలు డిస్టిక్ వాళ్ళకు వచ్చేసి 55 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నెల్లూరు వాళ్ళకి 49 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి 59, అలాగే శ్రీకాకుళం వాళ్ళకి 33 వేకెన్సీస్ ఉన్నాయి. విశాఖపట్నం వాళ్ళకి 73 వేకెన్సీస్ ఉన్నాయి. విజయనగరం వాళ్ళకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. వెస్ట్ గోదావరికి వచ్చేసి 17 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్ళకు వచ్చేసి 53 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసారు కదండి. దానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనము 7th క్లాస్ పాస్ అయితే చాలు ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. 10th పాస్ అయినా 10th పాస్ కాకోకుండా 7th క్లాస్ దగ్గర చదివినట్లయితే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్మీడియట్ వరకు మనం 7th నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసినా డిగ్రీ చేసినా క్వాలిఫై అయితే అవ్వరండి, అంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవ్వరండి, ఓకేనా. దీనికి అప్లై చేసుకోకూడదు అనమాట బీటెక్ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు. ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, అంటే మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 42 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. SC, ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మామూలుగా అయితే మనకి OBC వాళ్ళకి 3 years అయితే ఇస్తున్నారు, కానీ దీంట్లో వచ్చేసి మనకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 80 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇది వచ్చేసి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. దీని డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మెరిట్ లిస్ట్ ద్వారా మనకి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 800 రూపీస్ అయితే ఇచ్చారు. మనకి ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 800 అయితే మనం పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 400 రూపీస్ అయితే పే చేసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. May 13th నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.